నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్లకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవి, చంద్రుడు, శుక్రుడు, రాహువు, బుధుడు, 5 గ్రహాలు కుంభములో ఉంటున్నాయి. అయితే ఈ స్థానం ఎవరిది? శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది. మరి ఈ 5 గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి, ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, ఎవరెవరికి యోగము నడుస్తుంది, ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సరే, ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం. కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు కొంచెము ఈ నెలంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో, కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం. ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి, ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని రాసుల వాళ్లకు తెలియజేస్తాను. ధనుస్సు రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసములో ఎలా ఉండబోతుంది అంటే బాగుంది, యోగదాయకముగా ఉంటుంది అని చెప్పవచ్చును. ధనుస్సు రాశికి అధిపతి అయినటువంటి గురువు మిథునములో ఉండేటువంటి దాని వలన, చూస్తూ ఉండేటువంటి దాని వల్లను, పంచగ్రహ కూటమి అనేటువంటి దాని వల్ల, కానీ విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ అనేది ఉంటుంది. బాగా శ్రమ పడాలి. శ్రమ పడితే కానీ మీకు లభ్యం కాదు. మిమ్మల్ని గౌరవంగా చూస్తారు, మీరు కూడా అంతే గౌరవముగా నడుచుకోవాలి అని ప్రయత్నాలు చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిందల్లా వింటారు, కానీ పని చేసేటప్పుడు కొంచెం నెమ్మదిస్తారు. అయినా కోపడకుండా జాగ్రత్తగా చెప్పండి, మేలు జరుగుతుంది. ఉన్నతమైనటువంటి దిశగా మీ అడుగులు పడతాయి. మీకు ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తారు. ఒక మంచి దూరమైనటువంటి ఆలోచన చేస్తారు. దానికి తదనుగుణంగా ఎదగాలి అనేటువంటి నిర్ణయంతో ముందుకు వెళతారు. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినను విజయం సాధిస్తారు. ద్వితీయములో కుజుడు ఉండేటువంటి దాని వలన భూముల వల్లను లేదా కోర్టు పరమైనటువంటి ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోతాయి. తప్పకుండా ధనపరముగా మీరు విజయం సాధించి తీరుతారు. లోన్లు అట్లాంటివన్నీ శాంక్షన్ అవుతాయి. భూముల క్రయ విక్రయాలలో మంచి లాభాలు అనేటువంటివి పొందుతారు. దైవయోగం అనేటువంటిది మీకు ఉంటుంది. దూర ప్రయాణాల వలన మేలు జరుగుతుంది. బంధువుల వలన అనుకూలం ఏర్పడుతుంది. విద్యార్థులకు చాలా శ్రేయోదాయకముగా ఉన్నది. మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. విజయం సాధిస్తారు. తప్పకుండా మేలు జరుగుతుంది. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా యోగదాయకముగా ఉన్నది ధనుస్సు రాశి వాళ్లకు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. మీరు
అనుమానము అనేటువంటిది పెట్టుకోవద్దండి. దృఢ సంకల్పముతో ఉండండి, మేలు జరుగుతుంది. జయోస్తు. సింహరాశి వారికి సింహరాశిలో కేతు ఉండటం వల్లను, సప్తమ స్థానములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని వల్లను ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంది అంటే యోగవంతమైనటువంటి ఇదిగానే ఉంది అని చెప్పవచ్చును. మంచి ఫలితాలే సాధించుకుంటారు. కాకపోతే మనస్సు రెండు రకాలుగా మీకు ఉంటుంది. నేను చేయగలనో లేదో, ముందుకు వెళ్ళగలనో లేదో, నేను ఇది సాధించగలనో లేదో అనేటువంటి ఆందోళన. అలాగే విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్లకు నేను ఈ ఎగ్జామ్స్ ఎలా రాయగలుగుతానో ఏమో అనేటువంటి భయం లోపల ఎక్కడో ఒక మూలన ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. కానీ ఏమీ భయపడక్కర్లేదు. తప్పకుండా పట్టుదలతో విజయము సాధించడానికి యోగదాయకముగా ఉంటుంది. ఆడవాళ్ల వలన కొంతవరకు మీకు మేలు జరుగుతుంది. అలాగే మీ బుద్ధి కుశలతను మీరు చూపిస్తారు. తద్వారా యోగం అనేటువంటిది కలుగుతుంది. మీ రాస్యాధిపతి అయినటువంటి రవి అక్కడ శని యొక్క స్థానములో కుంభములో ఉండేటువంటి దాని వలన విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది ఉంటుంది. కానీ ఆ శ్రమకు తగినటువంటి ఫలితము కూడా మీకు దక్కుతుంది. విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది. కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రారంభము చేసుకోవచ్చును. ఉద్యోగస్తులకు చాలా యోగదాయకముగా ఉంది, బాగుంటుంది. ఉన్నట్టుండి స్థాన చలనం లాంటివి కలగవచ్చును మీకు. అంతేకాకుండా మనోనిబ్బరము అనేటువంటిది బాగా ఎక్కువ అవుతుంది, మేలు జరుగుతుంది. ఈ సింహరాశి వాళ్ళు ఇంకా అనేక రకాల ప్రయత్నాలు ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటి వైపు ఒకసారి దృష్టి పెడతారు. బంధువుల యొక్క రాకపోకలు అనేటువంటివి జరుగుతాయి. ఎవరికి ఎటువంటి వాళ్లకు ఏమి చెయ్యాలనో అవన్నీ కూడా మీరు నిర్దిష్టముగా ఒక ప్రణాళికాబద్ధముగా చేసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు, లాభిస్తాయి. క్షేత్ర దర్శనము కానీ, ఆలయాల దర్శనము కానీ జరుగుతుంది. నదుల యొక్క దర్శనము కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి, మేలు జరుగుతుంది. మీరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది ఒక్కసారిగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీ ఇంటి దేవుణ్ణి మీరు పూజించండి, లేదా నవగ్రహాలను ఆరాధించండి. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది.